రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ఆయన ఫస్ట్ టైం మాట్లాడిండు. ఆయన స్పష్టంగా ఏం చెప్పిండంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు అనగానే మొట్టమొదటిసారిగా మా పేద వర్గాలకు, మా వర్గాలకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా గుర్తుకొచ్చేటి ఏంటంటే గురుకులాలు. నేను కూడా మా బాలరాజు గారు కానీ కిషోర్ గారు కానీ చాలామందిని కూడా ఈ పార్టీలో ఎదిగినటువంటి వాళ్ళం చాలామంది మేము గురుకులాల్లో చదువుకున్నాం. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా నేను రుక్మాపూర్లో చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లా, అక్కడ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. సో దాన్ని తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవీణ్ గారు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలోనే దాన్ని సైనిక్ స్కూల్ కూడా చేయడం జరిగింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000కి పైగా గురుకులాలను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా లక్షలాది మంది, సుమారు 10 లక్షల వరకు విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన ఈ పోటీ ప్రపంచంలో ఎవరితోనైనా ఢీకొట్టగలిగే సత్తా కలిగినటువంటి విద్యార్థులుగా తయారు చేసే విధంగా బ్రహ్మాండమైనటువంటి బోధన కానీ సేవలు కానీ వాళ్ళకి అందించి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరితోనైనా కాంపీట్ చేసే శక్తి సామర్థ్యాలు వారికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. సో ఇందాక ప్రవీణ్ గారు చాలా ఫొటోస్ చూపించినారు. మాలావత్, పూర్ణ, ఆనంద్ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కానీ, వేలాది మంది పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావడం కానీ, కొంతమంది పైలట్లు కావడం కానీ, అదేవిధంగా అబ్రాడ్లో ఈ గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు మళ్ళీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పాలు కాకుండా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు ఎవరైతే అబ్రాడ్లో చదువుకుంటారో వాళ్ళకు కూడా అందించేటటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ గురుకులాల్లో చదువుకున్న చాలామంది పిల్లలు కూడా విదేశాల్లో పోయి ఉన్నత విద్యను అభ్యసించారు ఆ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా. సో అట్ల వల్ల చాలామంది వేరు దేశాల్లో కూడా మంచి స్థాయిలో ఉన్నారు, భారతదేశంలో కూడా చాలా మంచిగా రాణిస్తూ ఉన్నారు. అది నిజంగా ఏ ఆశలు, ఏ ఆకాంక్షలు, ఏ ఆశయాలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మందిమి వివిధ యూనివర్సిటీల నుంచి ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం, జిల్లాల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ మేమంతా ముందు వరుసలో ఉన్నాం. మా ఆకాంక్షలు నిజంగానే నెరవేరేటట్టుగా కేసీఆర్ గారు 9.5-10 సంవత్సరాలు చాలా అవకాశాలు ఈ గురుకులాల ద్వారా ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. నిజంగా